హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఈరోజు నేను చికెన్ చేస్తున్నానండి. చికెన్ అంటే రోజు ఏదేదో ఇక్కడ బయట కంటే తిని తిని ఒక్కొక్క బోరు కొడతా ఉంటుంది. అలాంటప్పుడంటే వైట్ రైస్‌లోకి ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. అయితే దీంట్లో నేను ఏం వేయటం లేదండి. ఎర్రగడ్డలు, టమాటాలు ఏం వేయటం లేదు. కానీ ఒకసారి ఇలా తింటే నాకేంటో నాకు చాలా ఇష్టం అండి ఇలాగా. బయట కంట్రీలో ఒకసారి మీరు ఉంటే అంటే ఇండియాలో అయితే మసాలాలు అవన్నీ వేసుకొని తింటారు. కానీ మసాలా లేకుండా మన హెల్త్ కూడా కొంచెం మంచిది. మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా! అందువల్ల చెప్తానండి. గ్యాసులు అవన్నీ మొత్తం లేకుండా. కానీ బయట కంట్రీలో మనం ఎంత ఆయిలు మొత్తం అవి ఏమంటారంటే మసాలా తగ్గిస్తే చాలా వరకు మంచిది. అందువల్ల ఏంటంటే ఒకసారి ట్రై చేయండి. నేను కూడా తినే మీకు చెప్తున్నాను. వీడియో పెట్టాను. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఏమీ లేదు. దీనేంటి మొత్తం ఏంటంటే చికెను, పసుపు పొడి, మిరియాల పొడి. అయితే ఏంటి మిరియాల పొడి ఏంటంటే కొంచెం ఎక్కువ వేసానండి. దీని పేరంటే బ్లాక్ పెప్పర్ చికెన్ అండి దీని పేరు. సూపర్ టేస్ట్ వస్తుంది. కానీ ఇది మీరు ఆయిల్ లేకుండా ఫ్రై చేయకుండా అలాగే అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేకపోతే ఇది డీప్ ఫ్రై అయినా చేయొచ్చండి. చికెన్ పకోడాలాగా ఉంటుంది. కానీ ఇది మామూలుగా ఓవెన్ అంటారు కదా! ఓవెన్ అంటే అలా పెట్టేసి ఆయిల్ ఫ్రై అయినట్టు ఉంటుంది ఓవెన్లో. అలా మిషన్లు ఉంటాయి ఇక్కడ. అలాగైనా పెట్టి అలాగే తినేయచ్చండి. కానీ నేను కొత్తగా కాదు, చాలామంది ట్రై చేసి ఉంటారు. మన ఇండియాలో కూడా తింటారు ఇది నాకు తెలిసి చాలామంది తింటారు. టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. కానీ ఇలాగ నాలాగా తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు ఈ వీడియో చూస్తుంటే అయితే నాకు మెసేజ్ పెట్టండి. చాలా సూపర్గా ఉంటుందని. నాకు సూపర్గా ఉంది. కానీ మీరు ఎంతమంది ఇలా తింటున్నారో నాకు తెలియదు కాబట్టి ఇలా చేసుకొని తింటారో నాకు మెసేజ్ పెట్టండి. నా ఛానల్ కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎందుకంటే మీ లైక్ల వల్ల నాకు చాలా సపోర్ట్ వస్తుంది. చూడండి వైట్ రైస్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఏ రైస్ బాగుండదు. ఓన్లీ వైట్ రైస్లోనే కాలిపోతుంది నాకైతే. వైట్ రైసు అది చికెను అది కారం ఉందండి. ఎందుకంటే కారం ఉంది అంటున్నానంటే అది బ్లాక్ పేపర్ చాలా ఎక్కువ వేసాను కాబట్టి దానికి ఏంటంటే బ్లాక్ పేపర్ చికెన్ అని చెప్పాను. ఆ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఆ కారంగా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి. ఈ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కామెంట్ చేయండి. వీడియో నచ్చిందో నచ్చలేదో టేస్ట్ ఎలా ఉందో టేస్ట్